ప్రేమకి రోజు లాస్ట్ డే అనమాట. కొంచెం సాడ్ డే మా అందరికి. ఫోటోనా ఇక్కడ ఉంది పోరా. ఎప్పుడు పడుకునే ఉంటది, ఎప్పుడు ఎవరు పడుకునే ఎవరు ఒక రీల్ కూడా పోస్ట్ చేసి చూసారా? అవును, జస్ట్ నేను రిలాక్స్ అయ్యాను. నేను నిద్రపోయానా? నేను హ్యాపీగా కదరా? యాక్చువల్లీ ఇంకా లేదు, ఇంకా అంత కొట్టరు కదరా అందరు కలిసి. అది డైరెక్ట్ కొట్ట ఫీలింగ్. ఇంకా మేము యాక్టింగ్ చేసాము. నేనే వస్తుంది కానీ నిజం కొట్టావమ్మా. ఇంత మంచి దాంట్లో ధర చెప్పండి రా, చెప్పరా. నువ్వు ఇంకా హ్యాపీ కదా? నేను వెళ్తున్నాను. నేను ఎందుకు హ్యాపీ రాదు? ఎంత ఏడుస్తున్నాను తెలుసా? 2 రోజులు నిద్ర పోకుండా ఏడుస్తున్నాను నేను. ప్రేమ వెళ్ళిపోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? నిజంగా చాలా బాధగా ఉంది. నీ ఫీలింగ్ ఏంటి ప్రేమ వెళ్ళిపోతున్నందుకు? అంటే మంచి ఫ్రెండ్ ని నేను సెట్ నుంచి పంపిస్తున్నాను. ప్రేమ వెళ్ళిపోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? 1.5 year బాగానే ట్రావెల్ చేసాం. సడన్ గా ఒక ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నారు కాబట్టి మిక్స్డ్ ఎమోషన్స్. మిస్ అవుతున్నావా? మిస్ అవుతున్నా అంటే చాలా మిస్. పోతే పోనీలే కొత్త ప్రేమ వస్తుందంటావా? అయ్యో అలా కాదు. ఏమైతే కొట్టింది మమ్మీ పచ్చికర్ర దెబ్బ తగులుతుందా లేదని ముందు చేతులు ఎట్లా అనుకుంది అని అనుకుంది. It was very wonderful journey. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారదే. మళ్ళీ మళ్ళీ కలుద్దామే, మెమరీస్ తో నవ్వుదామే. లాస్ట్ డే అయినా ఫీల్ కాదు, మన జోష్ ఎప్పటికీ ఆగదే. Hey guys, welcome back to my YouTube channel Anshu Reddy. So after long time, సో ఈరోజు వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రేమకి రోజు లాస్ట్ డే అనమాట. కొంచెం సాడ్ డే మా అందరికి. ఎందుకంటే మా సెట్లో నాకు పర్సనల్గా ఫేవరెట్ అనమాట. ఫేవరెట్ మీన్స్ నాకు ఎక్కువ క్లోజ్ ప్రేమ. సో ఉన్న అందరిలో కన్నా ఎక్కువ సీన్స్ తనతోనే అవుతాయి. అండ్ మా ఇద్దరికి బాండ్ కూడా లైక్ సీరియల్స్లో చూపించినట్టు రియల్ సిస్టర్స్ లాగా. ఆఫ్ స్క్రీన్ కూడా మేము అలాగే ఉంటాము, సీక్రెట్స్ షేర్ చేసుకుంటాము అండ్ యా అన్నీ అనమాట. సో నాకు చాలా క్లోజ్ తను. సో నేను ఇప్పటివరకు ఇన్ ఇయర్స్లో ఎవరిని అసలు మిస్ అవ్వలేదు, బట్ ప్రేమను అయితే డెఫినెట్గా మిస్ అవుతాను. అండ్ అది తనకు కూడా రోజు చెప్తున్నా, నేను మిస్ అవుతాను నిన్ను, ఎందుకు ఇప్పుడే ప్రెగ్నెంట్ వచ్చింది అని చెప్పి. బట్ డెస్టినీ కదా, ఏం చేయలేము. బట్ డెఫినెట్గా తననైతే మిస్ అవుతాము. అండ్ లాస్ట్ డే ఎలా ఉండబోతుంది అనేది మీరే చూడండి. మేబీ డెఫినెట్గా ఏడుస్తామేమో, అందరం ఏడవకుండా ఉండడానికే ట్రై చేస్తాము. బట్ యా చూద్దాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి అదే. I love you. I love you. Love you more. I love you. నువ్వు ఎక్కడికి వచ్చావు ఈరోజు? ఎక్కడికి వచ్చావు? షూటింగ్కి వచ్చినావా? ఫస్ట్ టైం వచ్చినావా నువ్వు? ఎట్లుంది షూటింగ్? ఆటో పోయిందా? నువ్వు ఆటోలో రాలేదు, కార్లో వచ్చావు. కాదు, నీకు షూటింగ్ నచ్చిందా? నచ్చిందా నీకు? నచ్చిందా? నువ్వు యాక్టింగ్ చేస్తావా? ఎప్పుడు చేసావు? చేయలే. అదా రీల్ కోసం షూట్ చేసినావు? నోట్లో పెట్టదు. రీల్ కోసం చేసావు నువ్వు. ఇది సీరియల్లో చేస్తావా? మా సీరియల్లో చేస్తావా? మా సీరియల్ పేరేంటి? ఇల్లాలు పిల్లలు. అందులో నువ్వు చేస్తావా? నీకు ఫేవరెట్ ఎవరు ఇల్లాలు పిల్లల్లో? ఒకసారి ఎవరు? నమ్మదా ఇష్టమా? తర్వాత ధీరజ. తర్వాత సాగరా. తర్వాత ఏ పెద్ద ధీరజ్ వాళ్ళ నాన్న. తర్వాత వల్లి ప్రేమ ఇష్టం లేదా? ఎవరి ఇష్టం? వల్లి ఇష్టమా ప్రేమ ఇష్టమా? వల్లి ఇష్టమా? ప్రేమ ఇష్టం లేదా నీకు? చూసినావా ప్రేమ? వీడు నువ్వు చేంజ్ అవుతున్నావు అంటే అసలు నీ పేరు కూడా చెప్పట్లేదు.
మళ్ళీ ప్రేమ వెళ్ళిపోతుందని ప్రేమ పేరు చెప్పట్లేదా అజ్జా ప్రేమతో హర్ట్ అయిందంట. నువ్వు కూడా ఇష్టం అని చెప్పు. చెప్పినావా? ఏమని చెప్పినావు? ఏం చెప్పినావు? గట్టిగా చెప్పు. ఏంటి ప్రేమ? ప్రేమ ఇష్టమని చెప్పినావా? ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. ఫోటోనా ఇక్కడ ఉంది. పోరా. ఏ పిచ్చి పిల్ల అని ఎవరిని తిడుతున్నారా నువ్వు? ఎప్పుడు ఎప్పుడు పడుకునే ఉంటుంది గైస్, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఎప్పుడు పడుకునే ఉంటుంది. ఎప్పుడు ఎవరు పడుకున్నా? ఎవరు మొన్న ఒక రీల్ కూడా పోస్ట్ చేసి వచ్చేసారు. అవును, జస్ట్ నేను రిలాక్స్ అయ్యాను. నేను నిద్రపోయానా? నేను పడుకుంది గైస్. నేను కాదు. అసలు నేను నిద్రపోలే. నేను నిద్రపోయి నా ముఖం చూడు నిద్రపోయినట్టుందా? ఉందా? ఎక్కడ ఉందా? ఉంటుంది. పైకి చూడండి, పైకి చూడండి. వచ్చిన 1 yearకి ఇవాళ ఇది ఎప్పుడు ఒక రోజు ఉంటుంది. నీకు ఒక రోజు ఉంటుంది. నీకు ఒక రోజు ముసుకేసి కొట్టాలి. ఈ రోజు ఎప్పుడు తెలుసా? లాస్ట్ 1 year నుంచి ఏదో ఒక రోజు వస్తుంది, నేను ముసుకేసి కొడతాము అని. ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే తీస్తున్నారు. నేను రాను అని కంటిన్యూటీ రాదు ఇక్కడ. వేరే ఫ్రెండ్స్ రాను. సో లాస్ట్ డే నీ కోరిక నెరవేరింది. హ్యాపీగా కదరా? యాక్చువల్లీ ఇంకా లేదు, ఇంకా అంత కొట్టింది కదరా అందరూ కలిసి. అది డైరెక్ట్ కొట్ట ఫీలింగ్. ఇంకా మేము యాక్టింగ్ చేసాము. నిజం కొట్టావమ్మా? నువ్వు వేసింది మామూలు చెప్పండి. ఇదిగో సీరియస్గా చాలా డైరెక్టర్గా చెప్పమని చేశాను. నా తప్ప అది. ఆడియన్స్ తప్పు అంటున్నారు. ఆడియన్స్ పోలేంటి వాళ్ళేం కొట్టమని కొట్టాము. అభిమాన్ కన్నడలో ఒక అభిమానిగడే మనే దేవుడు అని. తెలుగు అభిమానులే దేవుళ్ళు, వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి అని. ఎంత దుర్మార్గులు మీరందరూ. నన్ను ఎందుకు కొట్టమంటారు చెప్పండి? నేను యాక్టింగ్ ఆఫ్ పార్టే కదా ఇదంతా. వీళ్ళు నేర్పించారు. కింద కామెంట్ చేయండి. మేము కొట్టింది, మేము చేసింది సాటిస్ఫాక్షన్ దొరికిందా లేదా? వాళ్ళు చేస్తారు వాళ్ళు. ఇంత మంచిదాన్ని కదా చెప్పండి రా. చెప్పరా మంచిదాన్ని అయితే చెప్తాను కదా. ఇంకా అడగాల. ఓకే, నేను జెన్యున్గా ఉన్నాను. నా జెన్యునిటీని గుర్తించట్లేదు. మీరైతే హ్యాపీ కదా? ఇంకా కొంచెం. నువ్వు ఇంకా హ్యాపీ కదా? నేను వెళ్తున్నాను. నేను ఎందుకు హ్యాపీ కాదు? ఎంత ఏడుస్తున్నాను తెలుసా? 2 రోజులు నిద్ర కూడా ఏడుస్తున్నాను నేను. ఇంకో నిజం లేదు. కిందకి నిద్రపోయాను. నిద్రపోయాను నిజంగా. ఉండొచ్చు కదా? వద్దులే. నేను కావాలంటే నేను ఉంటాను. నేను షూటింగ్ చేయాలి. ఓకే, మా ఇంటికి ఇలా ఉంటే ఓకే. రోజుకో ఒక సీన్ ఎపిసోడ్ కదా, ఒక సీన్ రోజుకో ఒక సీన్ లాగా చేసి. ఈ 2 years జర్నీలో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను ఒక్క సీన్ కోసం లేట్ వచ్చింది.
ఈరోజు లాస్ట్ డే అని చెప్పి పాపం దీనికి ఒకటే సీన్ పెట్టారు, అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వచ్చింది. ఇప్పుడు జస్ట్ 4:30కి స్టార్ట్ చేశారు సినిమా. ఒక సీన్ అట్లా అట్లా వీళ్ళని కొట్టేసి వెళ్ళిపోతారు అంతే. కొట్టడానికి అందుకే అంటే ఆడియన్స్ చెప్పారు కదా, అయ్యో కరెక్ట్ టైంలో నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నేను వాళ్ళ గారి నుంచి అనుకుంటున్నాం కదా యూనివర్స్ విన్నది. అందుకనే నేను ఈ ఎపిసోడ్ గురించి నాకు తెలియదు, కానీ నేను ఒక రోజు చెప్పాను నేను 1 year నుంచి. అవును మన బ్లాగ్ లో ఉంది, ప్రీవియస్ బ్లాగ్ లో, కావాలంటే వెళ్ళి చూడండి. ఒక రోజు వస్తుంది ముసుకేసి అందరు కొట్టాం నిన్ను అది ఏదో అస్తు దేవత అస్తు అనిపించింది నాకు తెలీదు. ఈ రోజు నిజమైంది. ఏమైతే కొట్టింది వాళ్ళ మమ్మీ పచ్చికర్ర దెబ్బ తగులుతుందా లేదని ముందు చేతులు ఎట్టేట్లు అనుకుంది అని అనుకుంది. నేను చూస్తూనే ఉన్నా అక్కడ ఉండి. రికార్డేనా? చెప్పరా పర్లేదు. ఎప్పుడు అది పాత కక్ష కొత్త మేనల్లుడు సార్. మీ అన్నయ్య కొడుక అదిగో ఇప్పుడే అనుకుంటున్నా. మా బాగున్నారా? బాగున్నాను. కథలు బానే. మా సీరియల్లో కొత్త మొలకలు వచ్చాయి, ఫోటోగ్రాఫర్ వచ్చాడు. వా. ఆహా పెట్టండి కూల్ పెట్టండి. ఈరోజు ప్రేమ వెళ్ళిపోతుందని చెప్పి ఫోటోషూట్ గైస్, అందరితో ఫోటోషూట్ చేయించుకుంటాం. ఫోటోగ్రాఫర్ నితిన్. ఇదే జస్ట్ హాయ్ ఫొటోస్ తీస్తున్నామండి. మిస్ ప్రేమ మర్చిపోకు మమ్మల్ని. ఓకే ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నాం కదా, చూస్తుండే మర్చిపోతుంది. ఎవ్రీ స్కెడ్యూల్ నీకు కాల్ చేస్తా. ఇక్కడ జరిగేటివన్నీ కాల్ చేస్తా, వీడియో కాల్ చేసి చెప్తూ ఉంటాం. నార్మల్ కాల్లో ఆ ఇంట్రెస్ట్ రాదు. ఎవరి ఇష్టం నీకు చెప్పు. నేనే ఇష్టమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు. ఎవరి ఇష్టం? ధీరజ్ కదా. అత్త ఎవరి ఇష్టం చెప్పు. అత్తగా చెప్పకూడదు, అత్త వీడియో తీసుకుని వీడియో చెప్పకూడదు, నిజం చెప్పు. ఎవరి ఇష్టం? ధీరజ్. చూసావా? ప్రేమ వెళ్ళిపోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? నిజంగా చాలా బాధగా ఉంది. అలవాటు అయిపోయింది కదా కొంచెం. నీ ఫీలింగ్ ఏంటి ప్రేమ వెళ్ళిపోతున్నందుకు? అంటే ఫ్యాన్స్ అందరికి, ఫ్యాన్స్ గురించి కాదు, నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్స్ నా ఫ్యాన్స్. ఓకే, ఇట్స్ ఓకే. అంటే మంచి ఫ్రెండ్ని నేను సెట్ నుంచి పంపిస్తున్నాను ఫర్ గుడ్ రీజన్. సో నాది లావణ్య అంటే ధీరజ్ అండ్ ప్రేమది కాంబినేషన్ సీన్స్ని చాలా మిస్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ మిస్ అవుతున్నాను. ఈరోజు లాస్ట్ సీన్ జరిగింది నాకు ప్రేమకి. సో అన్నీ చాలా మిస్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ సెట్లో నేను ఎక్కువగా టైం స్పెండ్ చేసిందే ప్రేమతో, ఎక్కువగా సీన్ పడిందే ప్రేమతో. కాబట్టి ఇట్స్ వన్ బి రియలీ హార్డ్ టైం ఫర్ మీ. బట్ కొత్త ప్రేమ వస్తుంది కాబట్టి టైం టు వెల్కమ్ న్యూ ప్రేమ. ఓకే, నీ ఫీలింగ్ ఏంటి? చెప్తాను ఫీలింగ్. ప్రేమ వెళ్ళిపోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? 1.5 year బాగానే ట్రావెల్ చేసాం. సడన్గా ఒకళ్ళు ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నారు కాబట్టి మిక్స్డ్ ఎమోషన్స్. ఏమో ఇవాళ అయ్యే డే అయ్యేలోపు లోపల ఉన్న ఆ మిస్ ఫీలింగ్ వచ్చేస్తుందేమో. ప్రస్తుతానికి ఇక్కడ ఉంది కాబట్టి లేదు కానీ, బట్ యా విల్ మిస్ సార్. పాపం తను చాలా క్యూట్గా ఉంటుంది కదా. క్యూట్గా ఉంటుందని మిస్ అవుతున్నా? క్యూట్గా ఉంటుందని మిస్ అవుతున్నా కాదు, సరదాగా అందరితో జోక్స్ చేస్తూ సరదాగా ఉంటుంది. నీ ఫీలింగ్ ఏంటి ప్రేమ కలిపోతున్నందుకు? ఏం చెప్పాలో తెలియట్లేదు. మిస్ అవుతున్నావా? మిస్ అవుతున్నా అంటే చాలా మిస్. పోతే పోనీలే కొత్త ప్రేమ వస్తుంది అంటావా? అయ్యో అలా కాదు. ఆరిక ఈ రోజు నైట్ పాటిస్తుంది. అవునా? ప్రేమ వెళ్ళిపోతుందని? లేదక్క, బట్ అక్కలాగా అంశు ఫోటో స్టూడియో బాగా ఇస్తున్నా. బాచియా
సూపర్ ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ జర్నీ. స్టార్టింగ్ లోనే మంచి టీం దొరికింది నాకు. ఐ మిస్ ద హోల్ టీమ్. కో ఆర్టిస్టులు కూడా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను డైలీ వీడియో కాల్ చేస్తాను. ఒక సీన్ చేస్తుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇప్పుడు వరకు ఓకే ఇలా వర్క్ చేసాం మేము ఈరోజు. మంచి వర్క్ చేసాం, మంచి సీన్ వచ్చింది. టెలికాస్ట్లో చూస్తే I was feeling like I am in a very good team. I am in a very good serial. శేఖర్ గారు బాగా చూపించారు. అవును, మళ్ళీ కంబ్యాక్ చేస్తాను, మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను. Congratulations, all the best. మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు. ఫ్రెండ్గా వచ్చావు, ఫ్యామిలీలో మారిపోయావు. ప్రతి నవ్వులో ప్రతి టీయర్లో మా అందరిలో కలిసిపోయావు. ఈ గుడ్ బైలో బాధ ఉన్నా నీ సంతోషమే మాకు ఆనందం. నీ జీవితంలో కొత్త వెలుగు ఎప్పుడు ఇలా మెరవాలి. ఒక లాస్ట్ హగ్, ఒక లాస్ట్ సెల్ఫీ, కానీ జ్ఞాపకాలు మాత్రం ఫరెవర్. స్క్రీన్ మీద కనిపించకపోయినా మా హృదయంలో నువ్వే ఉంటావు. మళ్ళీ ఒక రోజు అందరం కలిసి నవ్వుదాం. అదే ఆశతో ఇప్పటికైతే వీడ్కోలు. I'm going to best friend. Thank you, baby. What's up, back?